అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయి అక్కడ హైదరాబాదులో హరీష్ రావు కేటీఆర్ కళ్ళుదాగిన కోతుల్లేక వాళ్ళు మొత్తుకుంటుర్రు. ఇక్కడ మండలాల్లో కొంతమంది అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కాలేదు. పట్టుమని 10 నెలలు కాకముందే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశారు. మీకు కళ్ళకు కనపడతలేదా? మీకు భార్యలు లేరు, ఆడవాళ్ళు లేరు, అక్క చెల్లెలు లేరు, బస్సులలో ఫ్రీ పోతలేరా? మీ ఇంటికి కరెంటు బిల్లు మాఫీ కాలేదా? మీకు 500 సిలిండర్ వస్తలేదా? ఎందుకు మాట్లాడుతుర్రు? రుణమాఫీ విషయంలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అప్పుల కూబిలోకి నెట్టితే తెలంగాణ రాష్ట్రాన్ని అవన్నీ సరిదిద్దుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం 8 నెలల లోపలనే 2 లక్షల వరకు ఈరోజు ప్రతి ఒక్కరికి మాఫీ అయింది. ఎవరికి మాఫీ కాలేదు? మీ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. రేషన్ కార్డు లేని వారికి వాళ్ళని ఏ విధంగా నిర్ధారణ వాళ్ళకి ఆగినాయి తప్ప మిగతా 2 లక్షల వరకు ఎవరికి ఒకరికి ఆగలేదు. రేషన్ కార్డు ఉండి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఎవరిదైనా కాలేదేమో రమ్మని చర్చకు. 2 లక్షల వరకు అయ్యింది. 2 లక్షల పైన ఉన్నవారికి కుటుంబాల్లో ఒక వ్యక్తికి నిర్ధారణ చేసి అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చెప్తున్నారు. మొదటి నాడే చెప్పారు 2 లక్షల వరకు అవుతుంది. 2 లక్షల తర్వాత పై ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎట్లా ఉంటారు లెక్కలు తీసి దానికి రుణమాఫీ చేస్తామని ఈరోజు కూడా కట్టుబడి ఉంది. ఖచ్చితంగా అవుతుంది. మీరు మాట్లాడుతుంటే 10 ఏళ్ళులా ఒక్కనికన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా? ఇంకా విద్యార్థుల గురించి మాట్లాడతారు సిగ్గు లేకుండా. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతారు. 10 సంవత్సరములలో 1 సంవత్సరం కింద పేద విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇచ్చిన నిరూపణ చేస్తే మరి ఏదానికైనా సిద్ధం. నీవే ప్రభుత్వ టీచర్ దగ్గరికి వస్తావు, ఏ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ దగ్గరికి వస్తావు? రా మాట్లాడు. మీ మాజీ విద్యాశాఖ మంత్రిని తోలుకొస్తావా? నీ మాజీ ముఖ్యమంత్రిని తోలుకొస్తావా? నీ మాజీ ఎమ్మెల్యేని తోలుకొస్తావా? మీకు లేదు, ఇంకా జ్ఞానం కలగలే. 49,000 50,000తోటి ఓడిస్తే కూడా మరి ఇంకా మాట్లాడనీకే మీకేం చూడాలి. మాకు అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాలు వెళ్ళడానికి ప్రజలు. మరి 5 సంవత్సరాలలో 10% కూడా కాలే, 10 నెలలు కూడా కాలే. 10 నెలలు కాకుండా ఇన్ని స్కీములు అమలు చేసిర్రు. ఈరోజు 2 లక్షల రుణమాఫీ తీసుకొని సంతోషంగా రైతులు మరి 200 300 వడ్డీ కట్టి రిన్యువల్ చేసుకొని పోతారు. 2,000 3,000 కట్టి. మీ ప్రభుత్వంలో 2018లో హామీ ఇచ్చినావు 1 లక్ష వరకు రుణమాఫీ అని. 2018లో ప్రభుత్వ లెక్కలు అడిగినావు. డిసెంబర్ 7, 2018 వరకు 2007-18 వరకు డిసెంబర్ లెక్కలు అడిగితే ఒక రైతు 40,000 లోన్ తీసుకొని ఉంటే అతనికి ఆ 2014లో 15లో తీసుకుంటే అతనికి ఆనాటికి 40,000కు 30,000 వడ్డీ ఉంటుంది. 70,000 ఆ రోజు గవర్నమెంట్కి పంపింది. ఏది 2018లో మీరు అడిగిన లెక్కలకు. 2018లో డిసెంబర్లో 70,000 పంపితే నువ్వు అదే 6 నెలలకు 5 నెలలకు చేస్తే ఆ రైతు 2,000 3,000 కడితే 70,000 మాఫీ అవుతుండే. 5 సంవత్సరాల తర్వాత చేస్తే 70,000కు మళ్ళీ 60,000 వడ్డీ అయింది. నువ్వు 70,000 మాఫీ చేసినావు. 60,000 నీ తాత కడతాడా? రైతుకు మాఫీ చేస్తాను, రైతుకు వడ్డీలు కట్టలే. మా ప్రభుత్వం అట్లా కాదు. ఇచ్చిన మాట ప్రకారం 8 నెలల లోపలనే మొత్తం అసలు వడ్డీ మాఫీ చేసింది. ఈ తక్కువ పీరియడ్దే కట్టాల్సి వస్తుంది. ఈరోజు ఆనందంగా రైతులు రిన్యువల్ చేసుకొని ఆ డబ్బులు తీసుకొని పోతున్నారు. ఇప్పటికీ 60% రైతులు డబ్బులు తీసుకున్నారు బ్యాంకులలో. కాదు అంటే ఏ బ్యాంక్ కాడికి వస్తావో రా, ఏ ఊరికి వస్తావో రా. కానీ ఉత్త పనికిమాల మీరు మాట తప్పిన వాళ్ళు 3 ఎకరాల భూమి ఇచ్చినవా, ఇంటికో ఉద్యోగం ఇచ్చినవా, పాఠ్యపుస్తకాలు ఇచ్చినవా, ఏమి ఇచ్చినావు అని మాట్లాడుతున్నావు. దళితుని ముఖ్యమంత్రి అన్నావు. డబుల్ బెడ్రూమ్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే మాకు అందరికీ డబుల్ బెడ్రూమ్లు వస్తాయని బీదోళ్ళంతా బొరిచిర్రు. ఒక్క డబుల్ బెడ్రూమ్ వేయలే. ఆ రోజు ప్రకారం వాళ్ళు ఎట్లా చెప్పిండు ముఖ్యమంత్రి? మీరు మాయ మాటలు చెప్పేది, మీరు మోసం చేసేది. అల్లుడు వేస్తూ ఉంటారు. అల్లుడు వస్తే అల్లుడు బిడ్డేయడం అంతది, అత్త మా వేయడం అంటారు. ఇంటి ముందర బర్రెను గొర్రెని ఎడగట్టేస్తాం. ఇది ఎక్కడ అన్యాయం అని ప్రగల్భాలు మాయ మాటలు చెప్పి మాయ ఆలోచనలు చేపించి జనాన్ని మోసం చేసింది మీరు. మళ్ళీ మాట్లాడతారు. ఉద్యోగం చేసే ఉద్యోగికి జీతం ఇచ్చే పరిస్థితి లేకుండా మీ ప్రభుత్వం. ఏ ఉద్యోగం దగ్గరికి పోదాంపా? ఫస్ట్ నెలలో జీతం ఇచ్చిన ఫస్ట్ 1వ తారీఖు జీతం ఇచ్చిన పాపాన పోయిర్రా మీరు? ఒక ఉద్యోగి జీతం వచ్చినప్పుడు అమ్మ నాకు జీతం పడ్డది, ఆ ఉద్యోగి నౌకరు పడ్డ నాడు కూడా నాకు ఉద్యోగం వచ్చిందన్న పాపాన పోలే. కానీ జీతం పడేట వరకు అమ్మ బతికితర నాయన అనే పరిస్థితి కల్పించిన దౌర్భాగ్యము
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మీరు ఏ చర్చకో రాండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సవాలు విసిరినాం. మరి ఈనాడు మా ప్రభుత్వం ఉంది, సవాలు విసురుతున్నాం. మాకు అవకాశం ఇచ్చారు 5 సంవత్సరంలో కూడా అన్ని హామీలు తప్పకుండా అమలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసింది దేశమంతా రుణమాఫీ. ఈరోజు మాట్లాడతారు బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు వెళ్ళి ఒక్కసారైనా రుణమాఫీ చేసిరా? ఒక్క రైతుకి ఏం చేసిర్రు? ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. మతి స్థిమితం పోతే ఆడ ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో చేంజ్ చేపించుకొని చూయించుకోండి, లేకపోతే దమా ఖరాబ్ అయి పరిశాన్ అయిపోతారు. ఎందుకు మాట్లాడుతారు? తస్మాత్ జాగ్రత్త. దేనికైనా ఏ సవాలుకైనా సిద్ధం. మీరు రాండి, ఎక్కడికి వస్తారో రాండి. మీ మంత్రి వస్తాడా, మీ మాజీ ఎమ్మెల్యేలు వస్తాడా, మీ మాజీ మంత్రి వస్తాడా, నీవు వస్తావా, మీ అయ్య వస్తాడా, ఎవడు వస్తాడో రమ్మని మాట్లాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.